Welcome to my channel Kubera Stock Education. Please like, share, subscribe my channel. Don't skip this video till end. Today's topic is Mistan Foods Limited. Best penny stock to buy under 20 rupees. ఇది దేనికి సంబంధించింది అంటే ఈ స్టాక్ రైస్ దాల్ ఇవి అమ్ముతారండి ఈ కంపెనీ. సో ఇది 1981 నుంచి ఉంది. ఇది బిఎస్సిలో మాత్రమే ఉంది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో మాత్రం ఉంది. ఎన్ఎస్సిలో లేదు స్టాక్. దీని ప్రమోటర్స్ హోల్డింగ్ ఇంకా ఎఫ్ఐఎస్ డిఐస్ పబ్లిక్ దగ్గర ఎంత ఉందో చూద్దాం. ప్రమోటర్స్ దగ్గర వచ్చేసి దాదాపు 48.38% ఉంది. ఎఫ్ఐఎస్ దగ్గర 5.02% ఉంది. పబ్లిక్ దగ్గర 46.6% ఉంది. ఇది చిన్న స్టాక్. ఓన్లీ బిఎస్సిలో మాత్రమే ఉంది స్టాక్, ఎన్ఎస్సిలో లేదు. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి చూసుకుంటే మనకి దాదాపుగా ఆల్మోస్ట్ 490% ఇచ్చింది లాస్ట్ 3 ఇయర్స్ నుంచి. లాస్ట్ 1 ఇయర్ నుంచి చూసుకుంటే 83% ఇచ్చింది. ఇయర్ టు డేట్ తీసుకుంటే జస్ట్ 4% ఇచ్చింది. లాస్ట్ 3 మంత్స్ చూసుకుంటే 7% ఇచ్చింది. లాస్ట్ 1 మంత్ తీసుకుంటే 0.74% ఇచ్చింది. ఈ వీక్ మాత్రం చూసుకుంటే దాదాపు మనకి ఈ వీక్లో 10% దాకా ఇచ్చింది. 1 మంత్ యావరేజ్ డెలివరీ 88 ల్యాక్స్ ట్రేడ్ అయితే 59 ల్యాక్స్ డెలివరీ అయినాయి, దాదాపు 66%. లాస్ట్ 1 వీక్ నుంచి చూసుకుంటే 1 crore ట్రేడ్ అయితే 62 ల్యాక్స్ డెలివరీ అయినాయి, 61%. ఇది వెనస్డే రోజు అండి. వెనస్డే రోజు 66 ల్యాక్స్ ట్రేడ్ అయితే దాదాపు 46 ల్యాక్స్ డెలివరీ, దాదాపు 69.32%. లాస్ట్ థర్స్డే రోజు 2 crores ట్రేడ్ అయితే 1 crore డెలివరీ అయింది, దాదాపు 55.33%. మార్కెట్ క్యాప్ వచ్చేసి 1839 crores. దీని మార్కెట్ క్యాప్ వచ్చేసి 1839 crores. కరెంట్ ప్రైస్ వచ్చేసి 17.3%. ఆల్ టైమ్ హై వచ్చేసి 26. ఈ ఇయర్లో ఆల్ టైమ్ వచ్చేసి 26.4. లో వచ్చేసి 9 రూపీస్ 54 పైసా. పిఈ వచ్చేసి 5.31, సో చాలా తక్కువ ఉంది. ఆర్ఓసిఈ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ వచ్చేసి 88.7%. వేరే బుక్ వాల్యూ వచ్చేసి 5 రూపీస్ 18 పైసా. ఆర్ఓఈ రిటర్న్ ఆన్ ఈక్విటీ వచ్చేసి 98.7%. రిటర్న్ ఆన్ ఈక్విటీ వచ్చేసి 98.7%. ఫేస్ వాల్యూ వచ్చేసి 1 రూపీ. డివిడెండ్ ఈల్డ్ వచ్చేసి 0.01%. ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. లాస్ట్ 10 years ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఎక్స్పెన్సెస్ సేల్స్ చూసుకుంటే 1288 crores. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఇయర్ దాదాపు డబుల్ అయింది సేల్స్. ఎక్స్పెన్సెస్ 929 crores. ఆపరేటింగ్ ప్రాఫిట్ చూసుకుంటే దాదాపు 3 times పెరిగింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ దాదాపు 3 times పెరిగింది. ఓపీఎం వచ్చేసి 28%. అదర్ ఇన్కమ్ 0 ఉంది. ఇంట్రెస్ట్ వచ్చేసి 4 crores ఉంది. డెప్రిసియేషన్ 1 crore ఉంది. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వచ్చేసి 354 crores. ఐ రిపీట్ ఇట్, ప్రాఫిట్ వచ్చేసి బిఫోర్ ట్యాక్స్ వచ్చేసి 354 crores. 2% ట్యాక్స్, దాదాపు 346 crores ప్రాఫిట్ వచ్చింది. కంపేర్ టు లాస్ట్ టైం నెట్ ప్రాఫిట్తో కంపేర్ చేసుకుంటే దాదాపు మనకి 5 times పెరిగింది. 5 కాదు 6 అనుకోండి. ఇంకా 4 crores అయితే 6 crores, 6 times అవుతుంది. 6 times పెరిగింది. ఈపీ వచ్చేసి 3.2 crores, 3.26%. బ్యాలెన్స్ షీట్ ఈక్విటీ క్యాపిటల్ వచ్చేసి ఈక్విటీ క్యాపిటల్ కూడా పెరిగింది, 103 crores. రిజర్వ్స్ వచ్చేసి 448 crores. బారోయింగ్స్ వచ్చేసి 47 crores. బారోయింగ్స్ వచ్చేసి 47 crores. అదర్ లైబిలిటీస్ వచ్చేసి 49 crores. టోటల్ లైబిలిటీస్ వచ్చేసి 646. ఫిక్స్డ్ అసెట్స్ వచ్చేసి 4 crores. డబ్ల్యూఐపి ఏం లేదు, 0 ఉంది. ఇన్వెస్ట్మెంట్ 0 ఉంది. అదర్ అసెట్స్ వచ్చేసి 642 crores. ఇది బిఎస్సిలో మాత్రమే రిజిస్టర్ అయింది ఈ స్టాక్. కాంపౌండ్ సేల్ గ్రోత్ లాస్ట్ 10 years నుంచి చూసుకుంటే 75%. ట్రైలింగ్ 12 months చూసుకుంటే 98%. కాంపౌండ్ ప్రాఫిట్ గ్రోత్ వచ్చేసి 184 crores. 184% లాస్ట్ 10 years చూసుకుంటే. ట్రైలింగ్ 12 months వచ్చేసి 593%. సిఏజిఆర్, ఐ రిపీట్ ఇట్, సిఏజిఆర్ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ వచ్చేసి లాస్ట్ 3 years నుంచి చూసుకుంటే 81%. 1 year నుంచి చూసుకుంటే 72%. రిటర్న్ ఆన్ ఈక్విటీ లాస్ట్ ఇయర్ చూసుకుంటే 99%. ఇది క్యాష్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ వచ్చేసి 54 crores ఉంది. నెట్ క్యాష్ ఫ్లో వచ్చేసి
జీరో ఉంది. డెటాస్ రేషియో వచ్చేసి 168 డేస్ ఉంది డెటాస్ రేషియో. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ పెరిగింది డెటాస్ డేస్. ఇన్వెంటరీ వచ్చేసి 12 డేస్కి ఉంది. క్రెడిటార్స్ వచ్చేసి 1 డేలో పే చేస్తున్నారు. చాలా ఎర్లీగా పే చేస్తున్నారు క్రెడిటార్స్కి మాత్రం. సో దీని చార్ట్లో చూద్దాం ఒకసారి. ఈ చార్ట్ చూడండి. ఇది ఆల్ టైమ్ హై వచ్చేసి 26 26 రూపీస్ 36 పైసా. ఇది సపోర్ట్ తీసుకుంది. ఇక్కడనే సపోర్ట్ తీసుకుంది. నిన్న ఒక్కరోజు దాదాపు మనకి 8.53% పెరిగింది. సో నా టార్గెట్ వచ్చేసి దీన్ని 21. నా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 21. నా సెకండ్ టార్గెట్ వచ్చేసి 26. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 21, సెకండ్ టార్గెట్ వచ్చేసి 26. సో ఇది లాంగ్ టర్మ్. ఏదైనా సరే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సజెషన్ తీసుకొని బై చేయండి. ఐ రిపీట్ ఇట్, ఏదైనా సరే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సజెషన్ తీసుకొని బై చేయండి. ఇది బిఎస్సి స్టాక్. కేర్ఫుల్ ఆలోచించి బై చేయండి. ఎందుకంటే దీన్ని నేను ఒక్కసారి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సజెషన్ తీసుకొని బై చేయండి. ఫస్ట్ టార్గెట్ హిట్ కాగానే మ్యాక్సిమం 21 రూపీస్ ఎప్పుడైతే హిట్ అవుతుందో మ్యాక్సిమం అక్కడి నుంచి మూవ్ అవ్వడానికి ట్రై చేయండి. దాదాపు అక్కడనే 20% ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ ఎవరైనా సరే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సజెస్ట్ చేసి బై చేయమంటే లాంగ్ టర్మ్ ఉండేవాళ్ళు లాంగ్ టర్మ్ ఉండొచ్చు. షార్ట్ టర్మ్ ఎవరైతే షార్ట్ టర్మ్ అనుకుంటారో వాళ్ళకి 27 నా ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ వచ్చేసి 26 రూపీస్. ఏదైనా సరే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సజెషన్ తీసుకొని బై చేయండి. ఈ స్టాక్ ఓన్లీ బీఎస్సీలో మాత్రమే ఉంది. బీఎస్సీ స్టాక్ కూడా బై చేయొచ్చు. జెరోదాలో ఉన్న వాళ్ళు బీఎస్సీ స్టాక్ కూడా బై చేయొచ్చు. నిఫ్టీ 50 చార్ట్. సో నిన్న ఆల్ టైమ్ హై హిట్ అయింది. అక్కడి నుంచి కొంచెం కన్సల్టేషన్ మోడ్. నేను లాస్ట్ 1 వీక్ నుంచి చెప్తున్నా ఇదంతా కన్సల్టేషన్ మోడ్లో ఉంది. పెద్ద మూవ్మెంట్ ఏం లేదు నిఫ్టీ 50లో. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే ఇది కూడా కొంచెం కన్సల్టేషన్ మోడ్లో ఉంది. ఒక్కసారి 51 అయితే హిట్ అవుతుంది నెక్స్ట్ వీక్. ఎక్స్పెక్టింగ్ నెక్స్ట్ వీక్ కాకుండా అటు వీక్. ఆల్మోస్ట్ ఈ మంత్లో ఒక్కసారి అయితే 51,000 హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనపడుతున్నాయి. సో కొంచెం కన్సల్టేషన్ మోడ్లో ఉంది. ఆల్ టైమ్ హై హిట్ అవుతున్నాయి కాబట్టి అన్నీ కూడా. బ్యాంక్ నిఫ్టీ కూడా కన్సల్టేషన్ మోడ్లో ఉంది. పెద్ద బ్యాంక్ నిఫ్టీ నిన్న -48 పాయింట్స్లో ఉంది. నిఫ్టీ ప్లస్లోనే క్లోజ్ అయింది. నిఫ్టీ నిఫ్టీ ప్లస్ 75 పాయింట్స్లో క్లోజ్ అయింది. సో ఈ వీడియోలో ఈ పెన్నీ స్టాక్ గురించి చెప్తున్నాం. మళ్ళీ ఒకసారి ఏదైనా సరే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సజెషన్ తీసుకొని బై చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ స్కిప్ దిస్ వీడియో టిల్ ఎండ్. జై హింద్. థ్యాంక్ యూ.